ఓకే. స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తున్నా. ఈ వీడియో అయితే మీరు చూసే ఉండవచ్చు. 'దేవర యాటిట్యూడ్' సాంగ్ చేసినా కదా! సేమ్ ల్యాండ్‌స్కేప్‌లో. సేమ్ ఈ సాంగ్ కూడా ఇలాగే చేసినా, కానీ దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ కానీ ఫోటో ఒకటి యూజ్ చేసినా చాలా బాగొచ్చింది. ఒకసారి డెమో చూద్దాం. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. బాగుంది ఇది కూడా. ఓకే. యానిమేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగా సెట్ అయింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చూశారు కదా! ఎలా అనిపించిందనేది మీ యొక్క కామెంట్ అయితే డెఫినెట్‌లీ చేయండి. చాలా బాగుంటది నిజంగా చెప్పాలంటే వీడియో. నేను సేమ్ వీడియో ఇంతకుముందు చేసినా, కానీ అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. మొత్తం చెప్పలేను కానీ బాగుంటది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూడండి, బాగుంది. ఒకటే ఫోటో కాబట్టి బాగా కూడా సెట్ అవుతుంది. ఓకే. చాలామంది ఆ ప్రాజెక్ట్ కూడా అడిగారు కాబట్టి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డైరెక్ట్‌గా ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక ఫోటో అయితే పెట్టుకోండి. ఇంకోటి నేను చెప్తాను అది కూడా. ఓకే. ఇందులో చాలా మల్టిపుల్ ఆప్షన్ అయితే ఉన్నాయి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన నేను. మీకు మొత్తం మాక్సిమం ఇందులోనే కవర్ చేసిన. ఒకవేళ ఒక ఫోటో అయితే రిమూవ్ చేసుకోవచ్చు మీరు బ్యాక్‌గ్రౌండ్. నేను మాక్సిమం మీకు చెప్పాను. ఏదైనా క్వాలిటీ బాగా రావాలని అనుకుంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది. అక్కడ నుంచి రిమూవ్ చేసుకుంటా. లేదు మాకు ఓకే క్వాలిటీ అని అనుకుంటే బజార్ యాప్ అయితే ఉంది. అందు నుంచి 1 క్లిక్‌లో అయిపోతది. ఓకే. ట్రై చేయండి. నేను ఇదైతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ నుంచి రిమూవ్ చేసిన. ఎందుకంటే ఇందులో జూమ్ అనేది ఎక్కువ ఉంటది. ఫోటో అనేది కొంచెం బ్లర్ అనేది కాకుండా ఉండాలి కాబట్టి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫోటో అలాగే ఉంచుదాం. ఫోటో గురించి ఏం మనం వేరే ఫోటో పెడదాం. ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో పెడదాం. బాయ్స్ ఉండొచ్చు. బాయ్సే పెడుతున్నాం కాబట్టి బాయ్స్ ఉండొచ్చు. ఎందుకు గర్ల్స్ ఎందుకు పెడతారు? ఓకే. ఒక ఫోటో పెడదాం. ఓకే. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో తీసుకున్నాను. ఇది 17 సెకండ్ వరకు పెట్టాను. ఇక్కడ కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకుందాం. ఆ ఫోటోని హైడ్ ఏం చేయకండి. ఫోటో సెలెక్ట్ చేసి ఆ పైన మీరు ఏదైతే ఫోటో యాడ్ చేశారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో బాగా కనిపిస్తది. ఇప్పుడు మనం ఆ ఫేస్ కట్ అనేది దీనికి మ్యాచింగ్ చేద్దాం. అంటే ఆ ఫోటో ఎలాగైతే ఉందో దానికి మనం మ్యాచింగ్ చేద్దాం. ఎండింగ్ వరకు కూడా జరుపుకోండి. దాని తర్వాత ఆ ఫోటోని మనం హైడ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే కనిపిస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది. ఫోటో కొంచెం క్వాలిటీలో ఉంది. ఓకే. ఎందుకంటే బజార్ యాప్‌లో తీసుకున్నాం కాబట్టి స్టార్టింగ్‌లో కూడా బ్లర్ కనిపిస్తుంది. ఓకే. చాలా సూపర్‌గా సెట్ అవుతుంది. లాస్ట్‌లో మాత్రం ఇక్కడ మనకు నేమ్ అయితే పెట్టుకోండి. నేమ్ మీ యొక్క లెటర్‌లో 5 లెటర్ ఉండొచ్చు, 10 లెటర్ కూడా ఉండొచ్చు. సైజ్ తక్కువ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రాజు అనే నేమ్ అయితే ఉంది. దీన్ని మీరు రిమూవ్ చేసి ఎగ్జాంపుల్‌గా పవన్ కళ్యాణ్ 4 లెటర్ బాగుంటది. పీఎస్‌పీకే. ఓకే. పవన్ కళ్యాణ్ సార్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ లెటర్‌లో కూడా సైజ్ తక్కువ చేసుకోండి. ఇక్కడ నేమ్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క లెటర్‌ని కొంచెం సైజ్ తక్కువ చేసి ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ రెడ్ కలర్ మీకు నచ్చకపోతే దీనికి మీరు కింద మనకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంటది. కింద మనకు బ్లెండింగ్‌లోకెళ్ళి మీరైతే దీన్ని నార్మల్ చేస్తే ఇక్కడ మీకైతే ఈ కలర్‌లో అయితే వస్తుంది. అంటే మీ డ్రెస్ కలర్ ఎలాగైతే ఉంటదో దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఒకవేళ అది నచ్చకపోతే ఇక్కడ మనకు సాచురేషన్ యాడ్ చేద్దాం దీన్ని. చూద్దాం ఎలా ఉందో. కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టుకోండి. ఇలాగుంటది. దీనికి మనం ఇంకో చేంజ్ కూడా ఉంది మనకు. ఇక్కడ డిఫరెన్స్‌లోకెళ్ళి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా కూడా ఉంటది. మీ చాయిస్ ఇది. ఎందుకంటే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మనం టెక్స్ట్‌లో మాత్రం రెడ్ కలర్ పెట్టాం కాబట్టి రెడ్ కలర్ బాగా సెట్ అవుతుంది దీనికి కాబట్టి సాచురేషన్ రిమూవ్ చేస్తున్నా బాగా కనిపిస్తది ఇలా. ఓకే. కాబట్టి మీరు మీ యొక్క డ్రెస్ కలర్‌ని బట్టి చేసుకోండి. టోటల్ అయిపోయిన తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే 100% చేయండి. జై హింద్.